కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సెలబ్రేషన్ అంబరాన్ని తాకుతున్నాయి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యవేక్షణలో పలు రకాల పోటీలను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా రెండవ రోజు పడవ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 25 జట్లు పాల్గొన్నాయి. రేపు ఫైనల్ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. పడవ పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆత్రేయపురం పంటకాలువ వద్దకు చేరుకున్నారు. ఇక ఆత్రేయపురంలో అయితే మాత్రం పండగ వాతావరణం జరుగుతుంది. సంక్రాంతి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఎమ్మెల్యే సారథ్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆత్రేయపురంలో జరుగుతున్నటువంటి ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీరామూర్తి. రవి, ఏదైతే కోనసీమలోని సంక్రాంతి సంబరాలకే పెట్టింది పేరు, అలాంటిది ఆత్రేయపురం ఉత్సవం పేరుతో ఆత్రేయపురంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు ఇక్కడ అంబరాన్ని అంటాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యవేక్షణలో ఏపీ టూరిజం శాఖ ఇక్కడ 3 రోజుల సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ డ్రాగన్ పడవ పోటీలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. రెండో రోజు డ్రాగన్ పడవ పోటీలు ప్రారంభమై ఏదైతే సెంట్రల్ డెల్టాకి సంబంధించి కోనసీమ మొత్తానికి వెళ్లే ఏదైతే ఆత్రేయపురం ప్రధాన పంట కాలువ ఉందో పంట కాలువలో ఆధారంగా చేసుకుని పంట కాలువలో ఇప్పుడు డ్రాగన్ పడవ పోటీలు నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 30 జట్లు ఈ పడవ పోటీలకి లో పాల్గొంటున్నాయి. ప్రస్తుతం సెమీ పోటీలు కొనసాగుతూ ఉన్నాయి. మనం చూస్తున్న విజువల్స్ లో కూడా చాలా పోటాపోటీగా తలబడుతూ ఇక్కడ బోట్లు వాళ్ళు ఏ విధంగా నడుపుతున్నారో జల క్రీడాకారులు మనం చూస్తూ ఉన్నాం. అయితే మొత్తం నిన్నైతే స్విమ్మింగ్ పోటీలు అలాగే ముగ్గుల పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అలాగే ఒకవైపు పిండి వంటలు కూడా కార్యక్రమం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు పూర్తిగా డ్రాగన్ పోటీలు ఈ రోజు రేపు కూడా జరగనున్నాయి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ డ్రాగన్ పడవ పోటీలని జెండా ఊపి ప్రారంభించారు. అయితే ఇక్కడ ఆత్రేయపురంలో ఏదైతే తాడిపూడి జంక్షన్ నుంచి ఆత్రేయపురం వంతెన వరకు కూడా దాదాపు కిలోమీటర్ పైగా ఉన్న పొడవున ఈ పోటీలకి ఒక బరులు గీసే అంటే తాళ్ళు కట్టి ఆ తాడుల మధ్య ఈ బోట్లు ప్రయాణించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అదే ఇప్పుడు సెమీ పోటీల తర్వాత సాయంత్రానికి ఫైనల్ పోటీలకు వచ్చే జట్లు చేరుకుంటాయి. రేపు ఫైనల్ పోటీలకు సంబంధించి వివిధ రాష్ట్రాల జట్లతోటి తలబడనున్నాయి. అయితే ప్రస్తుతం కోనసీమలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్న నేపథ్యంలో చూసినట్లయితే గత ఏడాది ఈ డ్రాగన్ పడవ పోటీలు నిర్వహించడంతో స్వయంగా బండారు సత్యానందరావు తనకి తానే తన నియోజకవర్గంలో నిర్వహించారు. అయితే ఈ డ్రాగన్ పోటీలు విజయవంతం కావడంతో ఈసారి ఏపీ టూరిజం శాఖ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ ఇప్పుడు సంక్రాంతి సంబరాల్లో ఈ ఆత్రేయపురం చూసినట్లయితే చాలా ఇప్పుడు కలకలాడుతూ ఉంది. ఆత్రేయపురం పూతరేకులకే ప్రసిద్ధి. ఆత్రేయపురం పేరు చెప్పగానే పూతరేకులు గుర్తొచ్చి నోరూరించే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ సంక్రాంతికి ఇంత కలహ వైభవం ఇక్కడ కనిపిస్తూ ఉండడంతో ఈ ప్రాంతంలో వేలాది మంది తరలి వచ్చి ఈ కాలువగట్టు నుండి ఈ వేదిక పరిస్థితి ఉంది. అదే రైట్ శ్రీరామూర్తి, పడవ పోటీలతో పాటు ఎలాంటి క్రీడలు అక్కడ నిర్వహిస్తున్నారు? ముఖ్యంగా మహిళల్లో ముగ్గులు పోటీలు అలాంటి ఈ సంక్రాంతి సెలబ్రేషన్ లో కానవస్తున్నాయి అనుకోవచ్చా? రవి, నిన్న ఈ సంక్రాంతి సంబరాలు ప్రారంభమే ముగ్గుల పోటీలతోటి ప్రారంభించారు. దాదాపుగా నిన్న ఉదయం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో 300 నుంచి 400 వరకు మంది మహిళలు ముగ్గులు వేస్తూ పాల్గొన్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన బహుమతులు కూడా అందజేశారు. అదేవిధంగా నిన్న స్విమ్మింగ్ పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జట్లు ఇక్కడికి తరలి వచ్చాయి. దాదాపు 237 మంది ఇక్కడ నిన్న స్విమ్మింగ్ పోటీల్లో ఈ జల క్రీడాకారులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా నిన్న ఈవినింగ్ ఫైనల్ పోటీలకు చేరుకున్నాయి. విశాఖకు చెందిన విశ్వనాథ్ అలాగే సాగర్ అనే ఇద్దరు కూడా మొదటి రెండో ఒక ప్లేస్ కూడా ఇక్కడ బహుమతులు కూడా గెలుచుకున్న పరిస్థితి ఉంది. ఇట్లాగే మొత్తం చూసినట్లయితే సెమీ నుంచి ఫైనల్ పోటీల వరకు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. దాదాపు 1000 మీటర్ల స్విమ్మింగ్ పోటీలు ఈ గోదావరి జిల్లాలో ఎక్కడ నిర్వహించిన దాఖలాలు లేవు. అంటే ఇది ప్రధాన పంట కాలం కాబట్టి 1000 మీటర్లు స్విమ్మింగ్ పోటీలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాలంలో ప్రధాన పంట కాలం మనం
చూస్తున్నాం పక్కనే. అది ఈ ప్రధాన పంట కాలంలోనే మొత్తం ఈ డ్రాగన్ పోటీలు కానీ ఈ స్విమ్మింగ్ పోటీలు కానీ నిర్వహించిన పరిస్థితి. అయితే సంక్రాంతి సంబరాలు ఇక నుంచి కూడా మరింతగా చేస్తూ ఇది కేరళ తరహాలో కోనసీమని టూరిజం గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే కేరళ తరహాలోనే కోనసీమ ప్రాంతంలో అనేక నదులు పంట కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. దీన్ని బేస్డ్ గా విదేశీ పర్యాటకుల్ని, జాతీయ పర్యాటకుల్ని, అలాగే రాష్ట్ర పర్యాటకులను కూడా మరింతగా ఆకర్షించాలనే దానికి ఇలాంటి సంక్రాంతి పోటీలు బాసటగా నిలుస్తున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఎమ్మెల్యే బండారు పేర్కొన్న పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో గోదావరి డెల్టా ఆధునీకరణతోటి ఇలాంటి పోటీలు నిర్వహణకి ఈ పర్యాటకుల్ని ఆకర్షించడానికి ప్రత్యేక ప్రణాళికతో ప్రభుత్వానికి నివేదించనున్నట్టు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు రేపు ఏదైతే సంక్రాంతి రోజున కొత్తపేటలో మరొక బ్రహ్మాండమైన సంబరాలు కూడా ఉన్నాయి. ప్రబల తీర్థం జరుగుతుంది. ఇది కూడా ప్రాచీన ప్రబల తీర్థం. ఇక్కడికి కూడా లక్షలాది మంది వస్తారు. అక్కడ బాణాసంచా ప్రత్యేకమైన రంగురంగులతోటి కాలుస్తూ ఉంటారు. ఇది ఒక ప్రత్యేకత కూడా సంతరించుకుంది కొత్తపేట ప్రబల తీర్థానికి. అలాగే కనుమ రోజున చూసినట్లయితే కోనసీమలోనే అత్యంత ప్రాచీనమైన 476 సంవత్సరాలు చరిత్ర కలిగిన జగ్గన్న తోట ప్రబల తీర్థం కూడా జరగనుంది. అది అంబాజీపేట మండలం ముసరపల్లిలో ఈ జరుగుతుంది. ఒక కొబ్బరి తోటలో అక్కడ దేవుడు కానీ దేవాలయం కానీ ఉండదు. ఒక కొబ్బరి తోటలోనే ప్రబలు అందరూ కూడా వీరభద్రులందరూ కూడా అక్కడ సమావేశం అవడానికి తరలి వస్తుంటారని చెప్పి ఒక ప్రాచీన కథనం. ఇలాంటి దీంతోటి సంక్రాంతి సంబరాలతోటి కోనసీమ అంతా కూడా ఇప్పుడు గోదావరి తీరం అంతా కూడా గోదావరి జిల్లాలంతా కూడా కలకలాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే రేపు భోగి పండుగ ప్రారంభం నేపథ్యంలో కోడి పందాల నిర్వహణకు కూడా ఇక్కడ ఎక్కడికక్కడే బరులు ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సాంప్రదాయ కోడి పందాలతో పాటు పందెం గోళ్లు కూడా ఇక్కడ సిద్ధమైన పరిస్థితి ఉంది. పందెం గోళ్లకి ఇక రకరకాల పందెం గోళ్లు కూడా ఇప్పుడు పందెం రాయలు ఇప్పటికే తీసుకుని తమ దగ్గర గ్రామాల్లో పెట్టుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైనా మొత్తం గోదావరి జిల్లాలో సంక్రాంతి శోభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ.